నెట్ఫ్లిక్స్ వాడు ఏదైనా సినిమా తీసుకుంటే ఒక సంచలనం సినిమా అయి ఉండాలి. నెట్ఫ్లిక్స్ లో ఈ మధ్య కోర్టు సినిమా వచ్చింది రీసెంట్ గా, పెరసు అని. మన వైభవ్ అని అందరికి తెలుసు, వైభవ్ గారు మన కోదండరాముడు అబ్బాయి, వాళ్ళ పెద్ద అబ్బాయి కూడా అనిల్, సునీల్ ఆయన పేరు. ఆయన కూడా తమిళ సినిమాలో ఫాదర్ గా, అన్నగా చాలా సినిమాలు చేశారు. వాళ్ళిద్దరు కలిసి పెరసు అని ఒక మూవీ వచ్చింది. ఈ మూవీ కాన్సెప్ట్ చూస్తే ఎవరైనా అరే ఈ పాయింట్ తో కూడా మూవీ తీయగలరా అని అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ మొత్తం నాన్ స్టాప్ కామెడీ భయ్య, ఎక్కడ అంటే అసభ్యంకరమైన దృశ్యాలు లేవు, కానీ మాటల్లో కొంచెం అడల్ట్ కామెడీ అంటారు కదా, ఆ విధంగా ఉంది. కానీ ఫుల్ నాన్ స్టాప్ గా నవ్వుకోవచ్చు మూవీ. మనం ఆపోజిట్ చెప్పాలంటే బలగం ఒక శవాన్ని పెట్టుకొని లాస్ట్ వరకు ఒక సెంటిమెంట్ తో అందరి ఉదయాల్ని కలిగించేస్తుంది బలగం సినిమా. ఇదైతే ఒక చిన్న పాయింట్, ఆ పాయింట్ ఏంటంటే మనం సినిమా చూస్తేనే ఒక థ్రిల్ గా ఫీల్ అవుతాం. ఈ పాయింట్ తీసుకొని కూడా సినిమా అని తీయచ్చా అని. ఎందుకంటే అది అంత వల్గరాటీ కాదు, అది ప్రతి జెన్యున్ గా అందరి ఇళ్లలో జరిగేటి. ఆఫ్టర్ 60 years దాటిన వాళ్ళు కూడా ఈ మధ్య ఎక్కువ దానికి అలవాటు అయిపోతున్నారు అని ఒక కాన్సెప్ట్ తో తీశారు. కానీ ఒక ఫ్యామిలీ పరువు, ఎందుకంటే అలాంటిది 60 అంటే 70 ఒక పెద్ద ఆయన. పెరస్సు అంటే ఒక పెద్ద ఆయన అని అర్థం, పెద్ద అని అర్థం. ఆ పెద్ద అంటే వాళ్ళు సినిమాలో ఏ విధంగా అయినా యూజ్ చేసుకున్నారు ఆ యూజ్ ని. ఒక ఊరికి సంబంధించిన స్టోరీ అంటే భయ్య, ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన అంటే ఇద్దరు కొడుకులు, మంచి ఫ్యామిలీ, బయట మంచి గౌరవం ఉన్నాయన ఆడవాళ్ళ పట్ల కానీ అలా చూపిస్తారు మనకు. కానీ ఆయన చనిపోయినప్పుడు ఆయన బాడీలో ఒక పార్ట్ ఒక విధంగా ఎవరికి తెలియకుండా ఫ్యామిలీ ఎలా దాపెట్టాలి అంటే ఆ పార్ట్ గురించి తెలిస్తే గన ఏమంటారు పరువు పోతుంది అనే దృక్పథంతో వీళ్ళు చాలా కష్టపడతారు. అది మనకు ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ నవ్వు వస్తుంది. ఇద్దరు కోడళ్ళు ఉంటారు, అక్కడ పెద్ద వైఫ్ వాళ్ళ చెల్లెలు పిన్ని అని ఉంటది, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణలు మొత్తం అంటే ఇంట్లో వాళ్ళతో చూడాలా అంటే కంపల్సరీ చూడకూడదు. కానీ కామెడీ అయితే ఎక్కడ అసభ్యంగా లేదు, సినిమా మొత్తం ఫుల్ కామెడీ. మనకు ఆ క్యారెక్టర్స్ నవ్వు తెస్తే ఒక్కొక్క క్యారెక్టర్ భయ్య. ఇంకోటి ఈ సినిమా సెకండ్ హాఫ్ లో చనిపోయిన పెద్ద ఆయన బ్రదర్ ఒక క్యారెక్టర్ వస్తుంది, అది ఫుల్ గా భయ్య. ఒకవేళ మీరు కన్నా క్యారెక్టర్ మైండ్ లో ఊహించుకొని బ్రహ్మానందం గారిని ఊహించుకుంటే బ్రహ్మానందం గారు సేమ్ అలాగే కన్ఫ్యూజ్ గా అంటే ఆ పార్ట్ గురించి ఆయనకు తెలుస్తుంది తెలియకుండా ఉంటది, అలా కామెడీ, కన్ఫ్యూజ్ కామెడీ చాలా బాగా క్రియేట్ చేశారు ఆ పాత్రతో డైరెక్టర్ గారు. నిజంగా డైరెక్టర్ శ్రీలంకన్ డైరెక్టర్, ఈ సినిమా అతను ఒరిజినల్ శ్రీలంకలో తీశాడు. ఈ కాన్సెప్ట్ మీద అసలు తమిళ వాళ్ళు ప్రొడ్యూసర్స్, హీరోస్ ఎలా ఒప్పుకున్నారో దానికన్నా డైరెక్టర్ ఎక్కడ వల్గరాటీ లేకుండా అంటే ఆయన ఎంచుకున్న పాయింట్ ని ఒక కామెడీ బేస్ గా ఎక్కడ బ్యాలెన్స్ అంటే కొంచెం ఆ పాయింట్ కన్నా భయ కొంచెం అలా జారినా కూడా చాలా వల్గర్ గా వచ్చేది. కానీ వల్గరాటీ లేకుండా జస్ట్ ఆ పాయింట్ తో సినిమా మొత్తం ఒక నవ్వులు పూయించారు. దీంట్లో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, పక్కింట్లో ఏం జరిగేదని తెలుసుకోవాలనే ఆతృతలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, కమలా గారు అని ఆమె పేరు. ఆ క్యారెక్టర్ కూడా మన చుట్టుపక్కల ఉన్న మన పక్కింట్లో వాళ్ళ క్యారెక్టర్ మధ్య నిజంగా ఒక న్యాచురల్ గా సినిమా చాలా బాగా తీశారు. అంటే కామెడీ ఇష్టపడే వాళ్ళు, అడల్ట్ కామెడీ ఇష్టపడే వాళ్ళకి కంపల్సరీ నచ్చుతుంది ఈ సినిమా అన్న అభిప్రాయం. అంటే ఒక కొత్త కాన్సెప్ట్ ఎవరు ఊహించండి, అదే ఈ పాయింట్ తో కూడా సినిమా తీసి ఒప్పించచ్చా. నిజంగా నెట్ఫ్లిక్స్ లో అయితే ఈ మధ్య తమిళ సినిమాలు ఫ్లాప్ అయినా నెట్ఫ్లిక్స్ లో తీసుకుంటున్నాడు, కానీ అంత ఆదరణ లేదు. కానీ ఈ సినిమా అయితే నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లో ఉందంటే తెలుగు, తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు. నిజంగా మనకు ఆల్రెడీ తమిళ్, తెలుగు బై లాంగ్వేజ్ సినిమాలు చూసే వాళ్ళకి అందరు తెలిసిన వాళ్ళే. ఎందుకంటే మనకు వైభవ్ తెలుసు, అక్కడ కామెడీ యాక్టర్స్, ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అందరు తెలుసు కాబట్టి హ్యాపీగా మనం ఒంటరిగా ఒక ఆటో డ్రైవర్ కామెడీ ఎలా ఉందన్న సూపర్. ఆయన కూడా ఆటో డ్రైవర్, ఆయన మనకు బీచ్ లో ఉంచి చూస్తున్నాం కదా, అదే డాన్ సినిమాలో ఉంచి చాలా ఆయన అయితే అసలు మొత్తం హాస్పిటల్ కి తీసుకెళ్తారు బాడీని ఆయన ఆటోలో. చాలా ఫుల్ కామెడీ ఉంటుంది భయ్య. నిజంగా మనం ఒక ఒంటరిగా ఒక ఏదైనా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఈ సినిమా స్ట్రెస్ ఫీల్ సినిమా అండి. ఎందుకంటే హ్యాపీగా 2
గంటలు మీరు మీ ఆఫీస్ లో స్ట్రెస్ ని కానీ మీ ఇంట్లో స్ట్రెస్ ని కానీ మర్చిపోయి చూడదగ్గ సినిమా ఇది. హ్యాపీగా మీరు ఒక 2.5 hours నవ్వుకుంటారు, ఫుల్ గా నవ్వుకుంటారు. కానీ జస్ట్ లాస్ట్ లో ఏంది ఒక మంచి పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ అనేది మన పరువు కోసం ఎలా ఒక పెద్ద ఆయన పరువుని ఎలా కాపాడారు, అది దైవం కూడా ఎలా సపోర్ట్ చేసింది అన్నట్టు లాస్ట్ లో చూపిస్తారు. నిజంగా వాళ్ళ ఏం చేయకుండానే దైవ దృష్ట్యా ఆ ప్రాబ్లం అనేది మాయం అయిపోతుంది. చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తీశారు కాబట్టి ఎంచుకున్న పాయింట్ ఒక్కడే వల్గరాటీ ఉంది, కానీ ఆ సినిమా మొత్తం ఎక్కడ వల్గరాటీ లేదు. ఫ్యామిలీతో చూసే వాళ్ళు కానీ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కొంచెం ఇబ్బంది పడతారు. కానీ 2.5 hours మనం హ్యాపీగా రిలాక్సేషన్ కోసం ఎక్కడ బూత్ అనేది లేకుండా తీశారు. చాలా బాగుంది సినిమా నా అభిప్రాయం భయ్య.